హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను పప్పు పట్టుకుని వచ్చేసాను అనుకుంటున్నారా? హలో అందరూ, హాయ్, బాగున్నారా? ఈరోజు నేను అయితే పప్పు అయితే వెరైటీగా చేస్తున్నా ఫ్రెండ్స్. అలాగే ఎర్రపప్పు తీసుకున్నా ఒక కప్పు, అలాగే ఒక కప్పు అయితే కొంచెం పెసరపప్పు తీసుకున్నా. పెసరపప్పు యాక్చువల్లీ మంచిది, కొంచెం పెసలు వేసుకున్నా మంచిది. ఇలాగ 2 పప్స్ 3 పప్స్ కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక నేనైతే నా దగ్గర పెసలు లేవు, ఆప్షను వాటర్ పోసి ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టిన పప్పు పెసరపప్పు, పొట్టు పెసరపప్పు ఉండి అదొక చిన్న గుప్పుడు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ నేను టేస్ట్ కోసం. ఇక పప్పు అయితే శుభ్రంగా కడిగేసుకొని ఇది కొంచెం అంత వేసుకున్నా ఫ్రెండ్స్. నేను ఒక చిన్న గుప్పుడు వేసుకున్నా, మరి ఎక్కువ అయిపోద్ది పప్పు క్వాలిటీ అనేది. 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్, స్టవ్ అంటించి. ఇక 2 విజిల్స్ వచ్చాక ఇంకో విజిల్ వస్తుందనిగా కట్టేయండి. స్టవ్ అయితే బంద్ చేసింది. అలాగే ఫ్రెష్గా తీసుకున్న ఆకుకూరలు, చుక్కకూరలు 2, ఒక 3 పాలకూరలు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఫ్రెష్గా కడుక్కొని ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకున్నా. కొంచెం వాటర్లో తీసేసి మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్ వేసుకొని కడుక్కున్నా, క్లీన్ చేసుకున్నా ఫ్రెండ్స్. పప్పు కుక్కర్ స్టవ్ బంద్ చేసాక మూత తీసి పక్కన పెట్టండి. ఇక పప్పు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, గట్టిగా అయిపోద్ది మనం వేసిన వాటర్కి. ఇక ఒక బౌల్ అయితే పెట్టుకున్నా నేను. ఇప్పుడు ఆకుకూర కట్ చేసుకున్నా ఫ్రెండ్స్, అలాగే కొంచెం నెయ్యి వేసుకున్నా. ఇక పప్పులో అయితే 2 గ్లాసులు వాటర్ పోసుకున్నా పక్కనే. ఇప్పుడు వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం అంత ఆయిల్ వేసుకున్నా ఫ్రెండ్స్. ఇక తాలింపుకి మనం డైలీ వేసుకునేవి, కాకపోతే కొంచెం పప్పు టేస్ట్గా డిఫరెంట్గా ట్రై చేయండి. ఎప్పుడు వండేటట్టు కాకుండా చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. అలాగే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకున్నా. బాగా వేగాక ఎండుమిరపకాయ నల్లగా వేగాలి ఫ్రెండ్స్. బాగా నల్లగా అంటే నల్లగా కాదు, కొంచెం కలర్గా వచ్చేటట్టు చూడండి. ఈ కలర్ వస్తే చాలు. పచ్చిమిరపకాయలు వేసుకున్నా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు బాగా వేయక టమాటాలో పల్పి తీసేసి టమాటా అయితే ఇలా కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న టమాటాని బాగా మగ్గాలి. మగ్గాక టమాటా బాగా ఒక 2 నిమిషాలు మూత అయితే పెట్టేయండి. మూత పెట్టేయడం వల్ల బాగా మెత్తగా అయిపోద్ది. ఇప్పుడైతే ఉల్లిపాయ వేసుకున్నా. ఉల్లిపాయ వేసుకొని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ వేసుకున్నాం. బాగా మగ్గాలి. మగ్గాక ఒకసారి కలిపేసుకోండి. మూత అయితే పెట్టేస్తా. మూత తీసుకున్నాక ఇలా కొంచెం మగ్గాక దగ్గరగా అయ్యేటట్టు చూడండి. ఇక ఒకసారి బాగా కలుపుకున్నాక మెత్తపడ్డాక ఉల్లిపాయ అదిని కొంచెం కారం, కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్నా కదా ఫ్రెండ్స్. కొంచెం కారం అయితే చూసుకుని వేసుకోండి పిల్లలకి. లేక కొంచెం పసుపు వేసుకున్నా. కలిపేసుకుని బాగా ఎగనివ్వండి. పచ్చివాసన పోయేంత వరకు కలర్ఫుల్గా పప్పు అనేది టేస్ట్గా ఉంటుంది. మీకు పిల్లలకి అందరికీ ఇష్టంగా తింటారు పప్పు అని చూడగానే. డైలీ పప్పు చేసేటట్టు కాకుండా ఆకుకూర వేసుకోండి. ఆకుకూర సన్నగా కట్ చేసుకున్న ఆకుకూర వేసుకున్నాక బాగా మగ్గాలి. ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి బయటికి బాగా డ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇక ఆకుకూర అనేది ఒకసారి కలిపేసుకొని అలా సిమ్లో పట్టి ఏగనివ్వండి. అడుగును కొంచెం మాడకుండా చూసుకోండి, కలుపుతూనే ఉండండి సిమ్లో పెట్టి. మళ్ళీ ఒకసారి గరిటె తీసేసి కొంచెం మగ్గాక మళ్ళీ ఒకసారి కలపండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? ఏం చేస్తున్నారు? ఇక పప్పు అయితే సూపర్ వచ్చింది. తప్పకుండా చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. పెద్ద కష్టమేమి కాదు. కొంచెం చిటికెడు ఇంగువ అయితే వేసుకోండి. అలాగే ఇక ఫైనల్గా లాస్ట్కి వచ్చేసింది పప్పు. ఇంకా పప్పు అయిపోయినట్టే. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాటర్ అయితే వేసుకున్నా ఇక పప్పులో. అలాగే ఒక్కసారి గట్టి పెట్టి మళ్ళీ కలిపేసుకొని పప్పు గుత్తి పెట్టకుండా గట్టితోనే కలిపండి. సైడ్ నుంచి ఇలా తేలిగ్గా పైనుంచి కలిపితే పప్పులాగే ఉంటుంది, బద్దల్లా ఉండదు, పూసలాగా.
ఆ పూసలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు మనం చేసుకునే పప్పుని మ్యాగ్నెట్ చేస్తే జావలా ఉంటుంది. అది కొంచెం ముద్దగా అవుతుంది. ఇదైతే ఎప్పుడు మన లిక్విడ్ లాగే లూజ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చిన్న ట్రిప్స్ పాటించండి. పప్పుని ఇలా చేయడంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్నారి చిట్టి వంట తెలుగు ఛానల్. మీ అందరికీ థ్యాంక్స్ పేరున. ఇక పప్పు అయితే వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఇలా ఒకసారి పప్పు వేసేసుకొని వాటర్తో పాటు పప్పును ఒకసారి కలుపుకోండి. అడుగు నుంచి మెల్లగా అడుగు నుంచి సైడ్ నుంచి కలుపుకుంటూ ఉండండి పప్పు అంతా కలిసేటట్టు. ఇక పప్పు కలర్ఫుల్గా, టేస్టీగా, కమ్మగా, నోటికి రుచిగా ఉంటుంది. ఇక ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి నేను చేసింది ఉప్పు అయితేలే, ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు మనకు ఉప్పు అయితే ఎంత పడుతుందో చెక్ చేసుకోండి, సరిపోతే. ఇక పప్పు అయితే ఇలా ఉంది. నేనైతే ఉప్పు లాస్ట్లో వేసుకున్నా ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకోండి గట్టి పెట్టి. ఇప్పుడు గట్టి పెట్టడం వల్ల ఫస్ట్ నుంచి పప్పు అంతా జ్యూస్ లాగా అయిపోద్దని పెట్టలేదు ఫ్రెండ్స్. నేను లాస్ట్లో అయితే పెట్టినా. చూస్తే మీకే నోరు ఊరిపోతుంది. వావ్. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర జల్లుకోండి. కొంచెం దగ్గర పట్టాక స్టవ్ ఆన్ చేసుకోండి. అలాగే నేనైతే బౌల్లో తీసుకున్నా. ఇక అప్పుడైతే నేను పాపడం అలాగే పచ్చడి, పప్పు టేస్ట్ చూసిన ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. మొక్క పచ్చడి అలాగే అప్పడం, ఇక పప్పు టేస్ట్ అయితే పచ్చడితో తింటే చాలా బాగుంటుంది పప్పు. అలాగే ఇక పప్పుతో కూడా తింటే చాలా బాగుంటుంది. పప్పు టేస్టీగా ఉంటుంది. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ చూసినందుకు మీకు పేరున ధన్యవాదాలు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా మిస్ అవ్వకండి. నా వంటలు ఎంతమంది ఫాలో అవుతున్నారు, చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ రెసిపీస్ చేసినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. బాయ్ బాయ్. టుడే సూపర్ ఉంది. ఇంకా పప్పు అయితే డిష్లో చూస్తుంటే చాలా నోరు ఊరిపోతుంది. చాలామందికి పప్పు అంటే ఇష్టం, కానీ పిల్లలకైనా పెద్దలకైనా ఇక పప్పు చూడగానే ఎప్పుడు ఆకలి వేస్తుంది అనేది కాదు, తినాలనిపించేలా ఉండాలి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.